విలేజ్లో ఉండే ఒక హోటల్ నడుపుకునే ఆవిడ కథ ఉండే క్యారెక్టర్ అది. టిఫిన్ సెంటర్, అవును. ఓకే. అంత పెద్ద పాత్ర లేదు, బట్ 2 ఫెంటాస్టిక్ సీన్స్, నా ఉద్దేశం ఫెంటాస్టిక్ సీన్స్ ఉంటాయి. అవి విచిత్రంగా ఉంటాయి. చాలా రూరల్ రస్టిక్ సీన్స్, సంఘటనలు అవి నేను పుల్ ఆఫ్ చేయగలనా అని ఒక ఛాలెంజ్గా తీసుకుని చేశాను అనమాట. మనోజ్, ఇందాక అన్నావు నా జర్నీతోనే ఒక సినిమా చేయొచ్చు అన్నావు. మరి నీ జర్నీ మొత్తం ఆవిడ చెప్పావా? తెలుసా అండి. ఎస్, డెఫినెట్గా. ఈ సినిమాకి ముందు మనోజ్ వేరు, ఈ సినిమాకి తర్వాత మనోజ్ వేరు. ఈ సినిమాకి నేను పరిచయం అవ్వకముందు నేను ఒక పర్స్యూట్లో ప్రపంచం అంతా తిరిగాను. ఓకే. అనుకోకుండా ఒక నైజీరియన్ ఫిల్మ్ చేశాను, నైజీరియా వెళ్ళాను. అనుకోకుండా అమెరికాలో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, రవీనా గారు పరిచయం అయ్యారు. అనుకోకుండా కొత్తపల్లి లాంటి ఊర్లోకి వెళ్ళి ఒక తెలుగు సినిమా చేసాం. ఇదంతా ఒక వింత సంఘటనలు అనే చెప్పాలి. రానా గారు పరిచయం అవడం, ప్రవీణ గారు పరిచయం అవడం, ఎక్కడ నైజీరియా వెళ్ళడం, వైజాగ్లో పుట్టడం, ఇవన్నీ. అందుకే నేను నా కథ మీద ఒక సినిమా తీయచ్చాను నేను అనేది. ఎలా నీకు అసలు యాక్టింగ్ మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? ఎప్పుడు? చిన్నప్పటి నుంచి ఇంట్లో చెప్పకుండా సీడీలు దాచుకొని అందరూ పడుకున్నాక తెలుగు సినిమాలు చూడడం. టీవీలో వైజాగ్ అండి. ఇంట్లో ఎప్పుడు భయపడేవారు, వీడికి సినిమా అంటే చాలా పిచ్చి, ఏమైపోతాడా అని. సో వాళ్ళకి వాళ్ళు భయపడుతూ ఉంటున్నారు, నేను చేస్తూనే ఉన్నాను. మొదటి నుంచి ఉండిందండి సినిమా అంటే. ఎలా యూఎస్ వెళ్ళిపోయి అక్కడ జాబా? ఎలా? అక్కడ జాబ్ చేస్తూ నేను సినిమాని పర్సూట్ చేశాను. ఎందుకంటే ఆ జాబ్ ఎందుకు చేశానంటే సినిమాని పర్సూట్ చేయడానికి. ఎందుకంటే నాకు ఏమైనా నేర్చుకోవాలన్నా, కోర్సుల్లో ఏమైనా జాయిన్ అవ్వాలన్నా నన్ను సపోర్ట్ చేసుకోవడం కోసం.